స్టార్ట్ చేస్తే ఈరోజు విశాఖలో ఆయన విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది ఇన్ఛార్జ్లను కూడా ఈరోజు నియమించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మరి ఇది మీ నోటీస్కి వచ్చిందో లేదో నేను ఒకసారి చదివి వినిపించినా, మీకు ఐడియా ఉందా? రైట్, ఓకే. జనసేన సమన్వయకర్తల జాబితా విడుదల. భీమిలి వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి నుంచి పంచికల్ల రమేష్, యలమంచల నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ సౌత్ నుంచి సాదిక్, పాకిరావుపేట నుంచి శివకుమారి, గాజువాక నుంచి సుందరపు సతీష్. ఈరోజు విశాఖపట్నంలో వీళ్ళని ఇన్ఛార్జీలుగా తీసుకున్నారు. సుమారు 6 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ 6 సీట్లు మాకు కావాలని మొదటి నుంచి అడుగుతున్నారట. అలాగే అనకాపల్లిలో కూడా ఒక 3-4 స్థానాలు అడుగుతున్నారు. అంటే ఓవరాల్గా అనకాపల్లి, విశాఖ ఒక 10 స్థానాలు, 9 నుంచి 10 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనే కావాలని మాట్లాడే పరిస్థితి. గతంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి అనకాపల్లిలో నాగబాబు గారు ఉంటే బాగుంటుంది. అలాగే విశాఖపట్నం ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 2 జిల్లాల మీద ఫోకస్ పెట్టారు. రేపు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే భీమవరం, వెంటనే ఢిల్లీ కూడా వెళ్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే జాబితా సిద్ధం చేస్తారట. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలు లేదా గత రాజకీయానికి విభిన్నంగా ఈసారి అడుగులు వేస్తున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. యాజ్ ఏ అధికార ప్రతినిధిగా మీకేమనిపిస్తుంది? గత ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి విభిన్నంగా అని కాదండి, గతంలో ఉన్నట్లుగా రాష్ట్రం ప్రస్తుతం లేదు కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో వాటిని కంపల్సరీగా వేస్తూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. విజయనగరం మొదలుకొని కృష్ణా డిస్టిక్ వరకు కూడా బలమైన స్థానాలను సెలెక్ట్ చేసి దానికి సంబంధించి అభ్యర్థుల కసరత్తులో పూర్తిగా మునిగిపోయారు. దానికి సంబంధించి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన జరుగుతుంది, దీని తర్వాత మళ్ళీ గోదావరి జిల్లాలో ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ రాయలసీమ పర్యటన కూడా ఉంటుంది. దానికన్నా ముందు మధ్యలో మళ్ళీ నెల్లూరు అండ్ ఒంగోలు పర్యటన కూడా ఉంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చున్నారు, డేట్లు ఇంకా ఇవ్వలేదు. కానీ ఏ జిల్లాని వదలకుండా బలమైన స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో గతంలో ఉన్న ప్రజారాజ్యం కేడరు అలాగే అది కంటిన్యూ అవుతూ జనసేనకి ఏదైతే ఫేవరబుల్ గా వచ్చిందో ఇప్పుడు జనసేన ఎక్కడైతే బలంగా పుంజుకుంది ఈ రెండింటిని బేస్ చేసుకొని అన్ని స్థానాలను సెలెక్టివ్ గా ఎంచుకుంటూ వెళుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో కూడా ఈ స్పీడ్ ఇలాగే కొనసాగిద్ది. ఒక్క ఉత్తరాంధ్రతోనే ఆగదిది. స్టేట్ వైడ్ గా బలంగా జనసేన కంపల్సరీగా గెలిచిద్ది ఇక్కడ అభ్యర్థి నిలబెడితే అని చెప్పేసి అనుకున్న ప్రతి స్థానం మీద ఫోకస్ చేసి అభ్యర్థులు ఎంపిక జరుగుతున్నాయి. అంటే ప్రశాంతంగా ఆయన పర్యటనలు కూడా అడ్డుకుంటున్నారు, పర్యటనలు కూడా చేసేలా కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి కదా. మన హెలికాప్టర్ ఏదో భీమవరం వెళ్తానంటే అక్కడ ఆపేరట. కానీ ఎల్లుండి ఆయన మళ్ళీ భీమవరంలో 2 రోజులు అక్కడ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. భీమవరం బరిలో భీమ్లా నాయక్ అని చెప్పి పెద్ద ఎత్తున టైటిల్స్ అప్పుడే స్క్రోల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నిజమా? అవునండి, ఆల్రెడీ దాన్ని కోర్టుకి వేసి అలాగే పర్మిషన్ లీగల్ గా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ కౌంటర్ వేసి అయితే నోటీస్ ఇచ్చారు దాని మీద కౌంటర్ వేసి లీగల్ గా పోరాడి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. సేమ్ గ్రౌండ్ కు సంబంధించి కంపల్సరీగా ఆయన షెడ్యూల్ ప్రకారం ఏవైతే ప్లాన్ చేస్తున్నారో వాటన్నింటినీ మేము లీగల్ గానే వెళ్తాం. ఇప్పుడు కొత్తగా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పించడానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నమెంట్ ని ఫామ్ చేసుకుంటున్నాడు. కానీ మేము రాజ్యాంగ ప్రకారం వెళ్తాం కాబట్టి డెఫినెట్ గా ఇంకా కోర్టులు, న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థలు రాష్ట్రంలో కొంతమేర బ్రతికే ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు రాష్ట్రంలో పర్యటనలు చేసుకోవడానికి అవకాశాలు దొరికే ఛాన్సెస్ ఇంకా సజీవంగానే ఉన్నాయి. మేము ఆ అవకాశాలను వినియోగించుకొని మేము చట్టబద్ధంగా ముందుకెళ్తామండి. ఏంటి నాగబాబు గారు అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో నించుంటున్నారట. దీనికి సంబంధించి ఆయన అప్పుడే హౌస్ కూడా పరిసర ప్రాంతాల్లో తీసుకోవడం జరిగింది, అక్కడే మకాం వేశారన్నది. అంటే అనకాపల్లి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ఏమన్నా సందర్భం ఏమన్నా ఉందా? సార్, నేను అధికార ప్రతినిధిని, నా పని కేవలం అఫీషియల్ గా వచ్చింది మాత్రమే మీడియా ముందు మాట్లాడు కాబట్టి అటాలకి నేను దాన్ని చివరిలో అటహా నేను అనలేను. క్లియర్ గా నాకు కూడా తెలీదు, మీరు విన్నట్టే నేను వింటున్నాను. అయితే హ్యాపీగా సంతోషిస్తాను, నేను కూడా వెళ్ళి పని చేస్తాను. సో అనకాపల్లిలో ఆయన ఉంటే ఆ పార్లమెంట్ స్థానాలన్నీ కూడా సక్సెస్ ఉన్నట్టేనా? పోనీ మీ అభిప్రాయం? నా అభిప్రాయం నేను ఎలా చెప్తానండి, కంపల్సరీగా ఉత్తరాంధ్ర మీద గట్టిగా ఫోకస్ అయితే చేశారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఓటు క్యాడర్ అందరినీ కూడా గ్రాప్ చేసి తీరుతారు. మాక్సిమం సీట్లు అటువైపు తీసుకుంటారు. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఉత్తరాంధ్రలో కొద్దిగా ఇబ్బందే. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది. రైట్, ఓకే. మనతో పాటుగా గురుమూర్తి గారు కూడా జాయిన్. గురుమూర్తి గారు నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి రక్తాభిషేకాలు చేస్తున్నారు? ప్రచారాలు ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకు బాగానే ఉంటాయి కానీ ఈ రక్తాభిషేకం అన్నది కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది.
ఏం సందేశం ఇస్తున్నారని చెప్పి చాలా మాటలు మాట్లాడే పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సజ్జల గారు కూడా కొన్ని అంశాలు వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అది మీరు విన్నారో లేదో, చాలా ఫోర్స్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ అటాక్ చేసిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు అటాక్ తగ్గింది, చంద్రబాబు నాయుడు గారి మీద పెంచారు అని చెప్పి ట్రోల్ అవుతున్న అంశం ఏంటి? ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి వీక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు చెప్పారో బొద్ద వెంకన్న గారి గురించి, ఎందుకంటే మా అన్న కొంచెం స్పీడు, అదే విధంగా ఎఫెక్షన్ గా ఉంటాడు మనిషి. కాబట్టి ఆయన దీంతో ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమతోనే చేసాడు తప్పితే అది వేరే సందేశం ఇవ్వాలని కాదు. చంద్రబాబు నాయుడు అంటే ప్రాణం పెట్టేటువంటి మనిషి బొద్ద వెంకన్న గారు. కరెక్టేనండి, అది ఏదో చిరంజీవి గారు రక్త శిబిరానికి ఇస్తే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అని. ఖచ్చితంగా ఈ రక్త శిబిరానికి అసలు తెలుగుదేశం పార్టీ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి కొన్ని లక్షల మందికి సర్వీస్ చేస్తా ఉన్నామండి. మరి అప్పుడప్పుడు ఎందుకంటే సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం, అందులో ఒక ఇదే మనం అనుకుంటామే దీంట్లో. కాబట్టి త్యాగానికి ఇది అనేది ఆయన ఉద్దేశంతో చేశాడు. సరే, దాని గురించి మనం పెద్దగా ఇచ్చేయాల్సిన అంటే ఏం లేదు గురుమూర్తి గారు, దీన్ని ఏదో ట్రస్ట్ చేసి మాట్లాడదామన్నా కాదు, ఇదేదో డిబేటబుల్ పాయింట్ అని నేను చెప్పట్లేదు. దీన్ని ఆదర్శంగా తీసుకుండి అదే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధ వెంకట రక్తం వేస్తే పవన్ కళ్యాణ్ గారికి నేను ఇవ్వలేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇవ్వలేదా అని ఇంక అందరూ ఈ రకంగానే బయలుదేరితే అలాగే తీసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో. అది అందరూ కూడా చేయలేరండి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఎమోషనల్ గా అయినప్పుడు నాయకులకు కూడా రక్త తిలకం దిద్దుతూ ఉంటారు. అది అందరికి సాధ్యం కూడా కాదు, మనం అనుకున్నంత తేలికైన విషయం కూడా కాదు. సరే, మీరంటారు దాన్ని ఎట్లయినా తీసుకోవచ్చు, కొంతమంది ఆ విధంగా తీసుకోవచ్చు, కొంతమంది అరే ఆయన త్యాగం చేశాడు అనుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఆ విషయం మనం ఎవరి అభిప్రాయం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటది. ప్రధానంగా ఇందాక మీరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు అది అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సభలకి మేము స్వచ్ఛందంగా, ఎందుకంటే మాకు ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఎవరో, అదేవిధంగా కాన్వెంట్ వాళ్ళు ఎవరైనా స్కూల్స్ వాళ్ళ బస్సులు ఏమనెవరో, ఎవరిని కూడా బస్సులు ఏమన్నారు, అయినా కూడా మేము టూ వీలర్స్, ఆటోలో, లేకపోతే ఆర్టీసీ బస్సుల మీద రావటము, ఈ విధంగా మా సభలు మేము నిర్వహించుకుంటా ఉన్నాం తప్పితే దేవన్ నుంచి కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఏ సభ పెట్టుకున్న ఆర్టీసీ వాళ్ళు ఎవరికైనా బస్సులు ఇవ్వాలి అవకాశం ఉంటుంది, కానీ ఈ విధంగా ఇవాళ ఇవ్వటల్లా. సరే, మీరు చెప్పారు భారీ ఎత్తున జనసందం, మంచిదే, రానివ్వండి, తప్పే ఉంది. 500 ఇస్తున్నారు, బిర్యానీ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు, గ్రామానికి వస్తున్నారు, డబ్బులు ఆర్టీసీ వాళ్ళకి ప్రభుత్వమే కడతా ఉంది. గత సభల కంట వినూత్నంగా నిన్న రాత్తాడులో జరిగిందన్న విషయం అవునా కాదా? మీరు ఏకేపిస్తున్నారా నిన్న ఎక్కువ జనాలని? ఏదండి, గత సభలతో పోలిస్తే నిన్న రాప్తాడు సభ సక్సెస్ ఏనా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు సక్సెస్ అవుతుందండి? బయలువెళ్ళండి, సక్సెస్ అవ్వడానికి కారణమే ఉంటదండి. ఆర్టీసీ బస్సులు పెట్టారు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, జనం రాకుండా ఎందుకు ఉంటారు? అధికార పార్టీ. ఇప్పుడు అది కాదు మనం చూడాల్సింది, వాళ్ళు ఏదన్నా ఒక పథకం గురించి పెట్టారా, ఒక రాజకీయ మీటింగ్ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఏదన్నా మీరు ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించటం లేకపోతే ఏదన్నా చేస్తే పెట్టుకోవచ్చు, తప్పేం కాదు అది. కానీ ఇవాళ అలా కాకుండా సిద్ధమైన సభలకు కూడా మరి జనాన్ని తరలిస్తా ఉన్నారు ఆర్టీసీ బస్సులో. ఈ ధనం ప్రజాధనంగా, ఇది ప్రభుత్వం డబ్బులు ఏ విధంగా పెడతారు చెప్పండి, మీరే చెప్పండి. ఒక విషయం గురుమూర్తి గారు, దాని గురించి మనం డిస్కస్ చేయడం అవసరం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా బస్సులు వేస్తారు, స్కూళ్ళకి సెలవులు ఇస్తారు, తీసుకొచ్చి కూర్చోబెడతారు, అది మీరు చూడందా నేను చూడందా? ఇంక దాని గురించి ప్రత్యేకంగా నేననేది అది కాదండి. ఇప్పుడు ప్రభుత్వ సమావేశం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, తప్పులేదు మేమంట్లా. కానీ మాకు కూడా ఇవ్వాలి కదా. ప్రతిపక్షాల వాళ్ళకి గతంలో ఎప్పుడు ఆపలేదు కదా. ప్రతిపక్షాల వాళ్ళకి ఏ కాలంలో గతంలో తీసుకెళ్లేవాళ్ళు. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బస్సులు మాట్లాడుకుని సమావేశాలకు వెళ్ళినటువంటి సందర్భాలు కోకోళ్ళగా ఉండే. కానీ ఈ రోజు అసలు ఆర్టీసీ అనేది మాకు అసలు ఇవ్వటం లేదు కదా. మానేశారు, మాకు ఇవ్వటం మానేశారు. సరే, అది వేరే విషయం. మానేసిన మేము ఎలా వెళ్ళాలో బైక్లో ఉండే మాకు, లేకపోతే ఆటోలో ఉండే, లేదంటే ఆర్టీసీ బస్సులో టికెట్ కొట్టించుకునైనా జనం వస్తున్నారు, ఆగటల్లా. దానికేం మేము పెద్ద జంటలా. మీరు అంటున్నారు కదా ఓ మహాసముద్రం అంటే జనం పెట్టాలనుకుంటే ఏముందండి దానికి? ప్రభుత్వం డబ్బుతో ఖర్చు పెట్టి తీసుకెళ్తా ఉన్నారు.
ఓకే, దాని గురించి మేము పెద్దగా అసలు ఆ సభల గురించి మేము పెద్దగా పట్టించుకోవట్లేదు కూడా లేదు. వాళ్ళు ఒకటే కాదండి, ఎవరన్నా తరలించడమే కదా. గారు కానీ, తెలిసైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ గారు రెడ్డి గారు సభలకు కానివ్వండి, ఎవరిని తరలించరు ఒకటే కానీ మాట్లాడుతున్నారు. ఆయనకున్న ఫేమ్ తోటి అప్పుడు చిరంజీవి గారికి వాళ్ళిద్దరికీ వర్కౌట్ అయిందేమో నాకు తెలిసి, ఎన్టీ రామారావు గారికి. వీళ్ళు ముగ్గురికే స్వచ్ఛందంగా జనాలు వచ్చేవారేమో కానీ మిగతా వాళ్ళందరూ తరలించడమే కదండి. అవునవును, నేను కాదనట్లేదు కదండి. ఇప్పుడు ఈ రోజు మేము పెట్టేటువంటి సమావేశాలు ఉండే, మేము పెట్టే సమావేశాలకి కొంత వాలంటరీగా కూడా వస్తా ఉన్నారు. బైకుల మీద కొన్ని లక్షల బైకులు వస్తా ఉన్నాయి మా సమావేశాలకి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారో, మీకు ఒక పథకం ఉందా, మీరు దేనికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఆయన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఈ రోజు మన కళ్ళ కట్టు వచ్చినట్టు కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశమైందో కళ్ళ కట్టు వచ్చినట్టు కనపడతా ఉంది. మరి ఈ రోజున ఏదైతే మరి ప్రత్యేక హోదా ఉన్నారో, మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అవన్నీ మనం ఎన్నికల సభలో మాట్లాడదాము. గురుమూర్తి గారు ఒక్క నిమిషం, ఏంటి మడతలు ఏంటండి ఈ చొక్కాలు కుర్చీలుని? ఇప్పుడు మడతలేస్తే జనం అంత అమాయకుల తోస్త ఊరుకుంటాకి, లేకపోతే మేమేమో అమాయకులమా? వాళ్ళు మడతలేస్తే మేము మడతేస్తాం. ఎవరు ఇక్కడ తక్కువ ఎవరు ఉండరు. ఇప్పుడు కాకపోతే ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలకి అదే విధంగా ప్రతిపక్షాలు కూడా అదే విధంగా మాట్లాడతాయి. ఆయన గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగానే మాట్లాడతాం. ఆయన మడతలంటే మేము మడతేస్తాం. ఇందుట్లో ఏముంది? ఇందుట్లో తప్పేముంది? ఆయన అన్న మాటకి వీళ్ళు సమాధానం చెప్పారు, అదేం తప్పేం కాదే. వాళ్ళ ప్రజాస్వామ్యంలో మనం ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. సిద్ధం అన్నాడు, సిద్ధం అంటే అందరూ సిద్ధమే. ఎవరు సిద్ధంగా లేదు, అందరూ సిద్ధంగానే ఉన్నారు. ఆ సిద్ధం బోర్డులు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెడతా ఉన్నారు. మరి ఆ డబ్బు ప్రజాధనమే కదా, ప్రజల ధనమే కదా. కాబట్టి ఇవాళ ఎవరు కూడా భయపడటానికి సిద్ధంగా లేము. మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో మేము కూడా ప్రతి బూత్ లో కూడా మాకు కూడా క్యాడర్ ఉంది. మాకు కూడా మరి ప్రతి బూత్ కి మరి ఒక కన్వీనర్ ఉంటాడు, 100 మందికి మాకు కూడా ఒక మనిషి ఉంటాడు. మేము కూడా మరి జనసేన గాని తెలుగుదేశం గాని మరి ఉమ్మడిగా మేము ప్రతి చోట కూడా కలిసి మరి నడుస్తా ఉన్నాం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఏదైతే వడతూపుండో దానికి భయపడాల్సిన అవసరం అయితే ఎవరో, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటమి గాని ఇటు విజయాలు గాని మాకేం కొత్త కాదు. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి వచ్చాం. అనేక మంది మీద పోరాటం చేసినటువంటి నాయకుడు మా నాయకుడు. ఇవాళ ఇంకోటి, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బహుశా పార్టీ పుట్టిన తర్వాత ఇన్ని వేల మంది మీద కార్యకర్తల మీద కేసులు గాని నాయకుల మీద కేసులు గాని ఇంతవరకు పార్టీ పుట్టిన తర్వాత కూడా జరగల. నాయకుడిని కాపాడుకున్నాడు. గురుమూర్తి గారు వాళ్ళు కేసులు పెట్టినా మీరే కాదండి, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మీరేం తక్కువ తినలేదు కదా. మీరు ఒక రెడ్ బుక్ తయారు చేశారు కదా కౌంటర్ ఇవ్వడానికి. ఇప్పుడు రెడ్ బుక్ అంటే మరీ అన్యాయంగా అక్రమంగా ఇప్పుడు నేనే ఉండ ఉదాహరణ, గన్నవరం మా బీసీ మిత్రుడు మా సహచరుడు ఇంటి మీద దాడి చేశారని నేను గన్నవరం వెళ్తే నా కారు పగలగొట్టి నన్ను 13 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఇది అన్యాయం కాదా చెప్పండి? మాకేంటి సంబంధం? అసలు అక్కడికి వెళ్తే ఒక బీసీ మిత్రుడి కోసం వెళ్తే 13 రోజులు జైల్లో పెడతారా? బాధ ఉండదా? మా కుటుంబాలకు బాధ ఉండదా? మా బీసీ వర్గాలకు బాధ ఉండదా? ఇవాళ మా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని దాదాపుగా 1000 మందిని ఓచకోతకు వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నాయకుల్ని అక్రమైన కేసుల్లో పెట్టారు. అంటే నిన్న కాక మొన్న మరి ఏబిఎన్ విలేకరుని ఏంటంటే నిన్న ఆ సభలో అతను ఒక బీసీ బిడ్డ పట్టుకుని వచ్చినట్టు కొడతారా? ఇదేనా సంస్కారం? రేపు సాక్షి విలేకరులు మరి ఇన్ని సంవత్సరాల మధ్య ఎక్కడన్నా ఏదైనా చేశారా? ఎవరన్నా వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎందుకండి కోపం? ఎవరైనా ఉంటే మీరు మీద చూసుకోండి. అంతేగాని సామాన్యుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, దళితుల మీద గౌరవం ఉండాలి. వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి. రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలి. కేవలం విగ్రహాలు పెడితేనో నమ్మకాలు రావు. వాళ్ళు కేవలం ఓట్ల రాజకీయం తప్పితే నిజమైన రాజకీయం రాష్ట్రంలో ఉందా? రైట్ సార్, ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు కూడా. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఓకే, శేఖర్ రెడ్డి గారు, ఆపరేషన్ అనకాపల్లి మీ ప్రాంతంలోనే ఉత్తరాంధ్రపై మెగా బ్రదర్స్ పూర్తి ఫోకస్ పెట్టారు.
మీకు ఇక ఇబ్బందికర పరిస్థితులే. ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమనే కాదు, రాష్ట్రం అంతా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు తిరిగితే మీరు ఎంత ఆయన్ని ఆపాలని చూస్తే అంత స్పీడ్ పెంచుతారు. ఆయన కార్లు ఆపితే నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా వెనకాడరట, హెలికాప్టర్లు ఆపితే వేరే ప్రయాణం చేస్తారట. మొన్న వెళ్ళాల్సింది సార్ భీమవరంకి, కార్లోనూ నడుచుకుంటాను. దాని గురించి ఎందుకు కానీ జనసేన పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. వాళ్ళ సమన్వయకర్తల్ని ప్రకటించినా సరే, లేకపోతే రాష్ట్రం అంతా పర్యటించినా సరే, వాళ్ళు పోటీ చేసేది ఎన్ని స్థానాలు? వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అరుణ గారు మీరు మాట్లాడండి సార్, కామ్గా ఉన్నారండి ప్లీజ్ దయచేసి. వాళ్ళు పోటీ చేసేది అవి ఆలోచన చేసుకుని వాళ్ళ స్థాయిని మేము ఎక్కడ చూడాలో అక్కడ చూస్తాం. ఇంకోటి ఇంకో మాట కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడండి సార్, కామ్ గా ఉన్నాను. దయచేసి డిబేట్ సంస్కారం పాటించండి. నేను మాట్లాడిన తర్వాత నోట్ చేసుకోండి, నోట్ చేసుకున్న తర్వాత మాట్లాడతారు గారు. నోట్ చేసుకోండి. తెలుసు అని నేను ఆశిస్తున్నా. డిబేట్ సంస్కారం మీకు తెలుసు అని నేను ఆశిస్తున్నా. మీకు తెలీదు, ఇలాగే క్రాస్ టాక్ చేస్తాను, నేనేం చేయలేను ఇంకా. ఎస్, ఇంకో మాట మీరు మాట్లాడారు, వర్మ గారు ఇంకో మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోకుండా ఓన్లీ జనసేన ఏదైతే టీడీపీ గురించి మాత్రమే అధికార పక్షం మాట్లాడుతా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటండి? వారాహి యాత్ర ఆపేసి ఎన్ని రోజులైంది? పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళ క్రితం జనాల్లో ఉన్నారు, ఈ రోజు ఎన్నాళ్ళైంది జనాల్లోకి వచ్చి. కేవలం ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాల్లో మాత్రమే, అలాగే సీట్ల పొత్తుల్లో భాగంగా మాత్రమే మాట్లాడుకుంటున్నారు తప్పిస్తే ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రచారం చేసింది లేదు. ప్రజల్లోకి వచ్చి ఆయన వారాహి యాత్ర ఆపేసి ఎన్ని నెలలైంది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం మా పార్టీకి లేదు. అతని స్థాయి ఏంటంటే కనీసం 2 చోట్ల పోటీ చేసి ఒక చోట కూడా ఎమ్మెల్యేగా గెలవనటువంటి స్థాయి అతనిది. ఇంకో విషయం ఆగండి గురుమూర్తి గారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు ఇవ్వట్లేదండి? ఎందుకు ఇవ్వట్లేదు? మొన్న లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సభకి ఎన్ని ఆర్టీసీ బస్సులు వెళ్ళాయి అనేది మీకు అలవాటు, మీ పార్టీకి మీ అధికార ప్రతినిధి ఉండాల్సిన చెప్పండి మీకు అలవాటు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం మీకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. గురుమూర్తి గారు ఆగండి. రాజకీయ మీటింగుల కోసం బస్ ఎక్కడి నుంచి చెప్పండి. డిబేట్ చేసే సంస్కారం తెలియకపోతే డిబేట్ రావడం అబద్ధాలు చెప్తారు వస్తారు మీరు. అబద్ధాలు చెప్తారు సంస్కారం వినడం నేర్చుకో, తర్వాత డిబేట్ వినడం నేర్చుకో. నువ్వు మాట్లాడిన సరే నేను విన్నానా లేదా? వినడం నేర్చుకో, తర్వాత అన్ని అబద్ధాలు చెప్తారు. కౌంటర్ చేయి. ఆగు. ఇంకో విషయం ఆయన మాట్లాడుతా ఉన్నారు, రాజకీయ మీటింగులకి ప్రజాధనం వృధా చేస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి, మా పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలకి ప్రభుత్వం డబ్బులు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా? నిరూపించగలరా గురుమూర్తి గారు? టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు సిద్ధం సభలకి మా పార్టీ నిధులు తప్పిస్తే ప్రభుత్వ నిధులు ఒక్క ₹1 నిధులైనా ప్రభుత్వం నుంచి మేము కేటాయించినట్టు మీరు నిరూపించగలరా? గవర్నమెంట్ నుంచి ₹1 నిధి పోవాలన్నా సరే ఓ జీవో ఉండాలి, ఒక ఆర్డర్ ఉండాలి. అలా కాకుండా ఏదో మేము బట్టగాల్చి మొహానేస్తాం మీరు తుడుచుకోండి అంటే సరిపోద్దా? సిద్ధం సభలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే మా అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి మాత్రమే మేము వాడడం జరిగింది. ఇంకో మాట ఆయన మాట్లాడుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని చెప్పి ఒకటి మాట మాట్లాడారు. ఎస్, దాని గురించి మేము ఖచ్చితంగా సమాధానం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల సభ ఒకటి, వాలంటీర్లకు వందనం అనే ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని ఉద్దేశించి
అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని మా పార్టీకి చెందినటువంటి ప్రతి కార్యకర్తని ఉద్దేశించి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారంటే 2019కి ముందు మనం చొక్కా మడతట్టి పనిచేసాం అంటే ఏంటంటే అర్థం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలు ఇలా చొక్కా మడతేసి పనిచేసాం. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ చొక్కా మడతేయాల్సినటువంటి అవసరం మనకుంది, పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో ఎక్కడైనా అశ్లీలం ఉందా? ఎక్కడైనా బూత్ ఉందా? ఎక్కడైనా ఎవరైనా కించపరచడం ఉందా? లేకపోగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ కుర్చీ మడతేడతాం, ఇంకెందుకండి గున్నా మామిడి నాది నక్లీస్ గొలుసు ఆ పాటలు కూడా వేసుకోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అంటారు, మీ కుర్చీ మడతేడతాం, కుర్చీ మడతపెట్టి నూకుతాం. అదే అండి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల విఘ్నత. వెంటనే లోకేష్ బాబు గారు మాట్లాడుతూ కుర్చీ తీసుకొచ్చి ఇలా మడతేడతారు బహిరంగ సభలో, కుర్చీ తీసుకొచ్చి ఇలా మడత పెడతారండి బహిరంగ సభలో. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడుంది, హుందాతనం ఎక్కడుంది? లోకేష్ బాబు అలాగే చంద్రబాబు నాయుడు గారు హుందాతనం ఎక్కడుంది అని ఈ రెండింటికి మధ్య మనం బేరీ చేసుకోవచ్చు. వీళ్ళంతా కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు మాకు ఏ స్థాయిలో బ్రహ్మరథం పెడుతున్నారు అనడానికి ఉదాహరణే భీమిలి సభ, దెందులూరు సభ, నెక్స్ట్ అనంతపూర్ సభ, రాఫ్తాడ్లో జరిగినటువంటి సభ, నెక్స్ట్ మళ్ళీ పల్నాడులో జరుగుతుందండి. ఆ సభ చూసిన వెంటనే టీడీపీ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా గజ 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 వణికి కాడి కింద వేయడం ఖాయం. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు 70 నుంచి 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన వైపు మొగ్గు చూపుతున్నారు సార్. అలా కాకుండా వీళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడితే ఆర్టీసీ బస్సులకి లేకపోతే సభా కార్యక్రమాలు సార్ వినండి, ప్రభుత్వ ధనం వినియోగించడానికి ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. సరే వినండి కాదండి, దేనికి గజగజలాడాలి? పోటీకి కూడా గజగజలాడాలి, అంత భయపిస్తున్నారా ప్రతిపక్షాలని? సార్ ప్రజాబలం సార్ మాది, భయపెట్టడం అంటే వాళ్ళని కొట్టడం తిట్టడం కాదు సార్. ప్రజలు మాకు చూపించే ఆదరణ, ప్రజలు మా మీద చూపించే ప్రేమ మమకారాలు చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరు గెలుస్తున్నారు రేపటి ఎన్నికల్లో. గురుమూర్తి గారు గజగజలు ఆడుతున్నారా మీరు వాళ్ళతో పోటీకి దిగడానికి? మీరు జనసేనట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రంలో దాదాపు 1000 మందిని చంపేశాడు కదా ఎస్సీ బీసీ మైనార్టీని. రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తాడు, రాజధాని నిర్మాణం చేశాడు, మరి అదే జీపీఎస్ రద్దు అన్నాడు, జీపీఎస్ రద్దు చేశాడు, ప్రత్యేక హోదా సాధించేశాడు. కాబట్టి గదగద వణికిపోతుంది రాష్ట్రం అంతా. ఏమండి ఈయన గదగద వణికే 50% మంది అభ్యర్థులు మార్చారు. ఎవడుందుతాడు? వీళ్ళకి వణికేది ఏముంది? రాష్ట్రాన్ని గంగామయం చేశారు, వీళ్ళకి మేము వణుకుతామా? ఎవరు వణుకుతారు? ఎవరికేం పట్టింది చెప్పండి? ఇవాళ 50% మంది అభ్యర్థుల్ని ఎందుకు భయపడి మార్చాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే అభ్యర్థులు నువ్వు చట్టపోయా, అప్పుడు నువ్వు క్షమిషన్గా మాట్లాడాలి. అంతేగాని ఓడిపోతామని తెలిసి అభ్యర్థులు మార్చి ఇవాళ అభ్యర్థుల కోసం వడపోత పెడతా ఇవాళ మేము వణికిపోతున్నామా? ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం పగలు కొట్టారండి చెప్పమనండి, ఏం చేశారు చెప్పమనండి? ఈ రాష్ట్రానికి ఎక్కడైనా 130 సంక్షేమ పథకాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు రద్దు చేశారు, 1,20,000 మళ్ళించారు. అదే విధంగా 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. అదే విధంగా మరి డీజిల్, గ్యాస్, చెత్త పన్ను, అదే విధంగా ఇంటి పన్ను మొత్తం. అదే విధంగా ఇవాళ మహిళలకు ఏం చెప్పాడు? మద్య నిషేధం చేస్తా అన్నాడు. ఏ మద్య నిషేధం చేశారో ఇవాళ ఆ మద్యం తాగి 50,000 మంది చచ్చిపోయారు. 35 లక్షల మందికి కిడ్నీలు, లివర్ లో పక్షవాతం, కంటి చూపు పోయింది. 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి 35 లక్షలు అప్పు, 35,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఇవాళ రాష్ట్రంలో అప్పులు మయం చేశారు. ఏంటి పగలు కొట్టింది? అందుకని మాకు భయం వేసిపోతున్నాయి వాళ్ళ గురించి, గంటగంట వణికిపోతున్నాం. రైట్. అరుణ గారు, మీకు టీడీపీకి వైసీపీ చూస్తే గజగజలు ఆడుతున్నారట, పోటీకి కూడా భయపడుతున్నారన్నది శేఖర్ రెడ్డి గారి కామెంట్స్. అసలు జనసేన గురించి ప్రస్తావనే చేయవలసిన అవసరం లేదు, అవి లెక్కల్లోనే లేదు అన్నది ఆయన కామెంట్స్. అదేనండి నేను చెప్తుంది. శేఖర్ రెడ్డి అన్నకున్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదన్నది నాకు కూడా అర్థం కాల. ఆయన ఏ సభ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టుకున్నా, పాపం ఆయన పార్టీ కార్యక్రమం పెట్టుకున్నా, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి సభ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఆ సభ ముగించట్లేదు, ప్రారంభించట్లేదు. గణేష్ వినాయకుడి స్తోత్రము పవన్ కళ్యాణ్ గారి నామమే అయిపోయింది, ముగింపు స్తోత్రము పవన్ కళ్యాణ్ గారి నామమే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. శేఖర్ రెడ్డికి ఉన్న ధైర్యం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయిందో నాకు అర్థం కాలేదు. అందుకే ఒకసారి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం చెప్తే వీళ్ళన్నా ఆయన ఈసారి భయపడ్డం మానేసి పబ్లిక్ సభల మీద ఆయన పార్టీ గురించి,
ప్రజలకు ఆయన చేసిన దాని గురించి మళ్ళీ వస్తే రావు ఏం చేస్తామనే దాని గురించి మాట్లాడుకుంటాడేమని నేనైతే సలహా ఇస్తున్నానండి శేఖర్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ ఎక్కినా పాడిందే పాట పాచిపళ్ళు దాచడం సామెత ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. అట్లాగే ఏ సభ ఎక్కిన 2019 నుంచి వాళ్ళ 2024 వరకు కూడా ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఒక్కటే స్క్రిప్ట్ ఏం మారలా, అదే ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇటు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, న్యూస్ పేపర్లను తిట్టడం, ఛానల్స్ తిట్టడం, ఇంతే ఉంది. ఇదిగో నేను ఇది చేశాను మళ్ళీ వస్తే ఇది చేస్తాను అనే కాన్సెప్ట్ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాలా. అయితే సలహాదారుని మార్చండి, లేదంటే పేపర్ మార్చండి, లేదంటే ముఖ్యమంత్రిని మార్చేసేయండి. శేఖర్ రెడ్డి గారు ఎవరిని మారుస్తారు? ఎవరిని మార్చాలో ప్రజలకు బాగా తెలుసండి. రాష్ట్ర ప్రజలంతా వెర్రి వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలేమంత గుడ్డి వాళ్ళు కాదు. వాళ్ళకి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు కాబట్టే 19లో అదే రిజల్ట్ ఇచ్చారు. 24లో ఏమి ఇస్తారు అనేది ప్రజలు తెలుస్తారు. మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఇంకా 55-60 రోజులు ఎన్నికలు. ప్రజలు ఇచ్చే రిజల్ట్ చూస్తే ఎవరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతారు వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. ఇంకోటి మా అరుణ సిస్టర్ మాట్లాడుతూ, మా చెల్లెమ్మ అరుణ మాట్లాడుతూ ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా అండి? ఎల్లో మీడియాని తిట్టారా అండి? అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా అండి? తిట్టడం అంటే ఏంటో తెలుసా అండి? తిట్టడం అంటే పేకలు పిసికేస్తా నా కొడకల్లారా, చెప్పులు తీసుకొని కొడతా నా కొడకల్లారా అంటారు చూసావా, అది తిట్టడం అంటే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తి పవన్ కళ్యాణ్ గారి పేరు స్మరించిన పాపాన్ని కూడా పోలా. ఎందుకు పోలేదు తెలుసా? అది మీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఆయన పేరు స్మరించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఆయన స్థాయి ఏంటో తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు కూడా స్మరించట్లా. ఇంకోటి మా అన్న గురుమూర్తి వినండి ఒక్క నిమిషం. మా అన్న గురుమూర్తి అన్న మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల హయాంలో ఆయన తీరరేఖను ఉపయోగించుకొని కట్టిన పోర్టులు గుండు 0, కానీ మేము కడుతుంది 4. ఆయన తీరరేఖను ఉపయోగించుకొని కట్టిన ఫిషింగ్ హార్బర్లు గుండు 0, కానీ మేము కట్టేది 10. ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఆయన కట్టింది ఎన్ని తెలుసా? గుండు 0, మేము కట్టేది 6. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గుండు 0, మేము కట్టేది 17. సరే రేపు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోండి. అది ఇప్పుడు అస్పృశ్యం. అది రేపు మీరు క్యాంపెయిన్ చేసుకొని చెప్పండి. మీ డిబేట్ లో వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, అది కాదు టాపిక్ ఇక్కడ. ఉండండి ఒక నిమిషం. మీరు అడిగినండి, మీకు ఇచ్చాను కదా. మీరు చాలా విషయాలు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు. అరుణ గారు దానికి రెస్పాండ్ అవుతారు. అరుణ గారు, వర్మ గారు నాకు డిబేట్ టైం అవుతుంది, నేను త్వరగా మాట్లాడి వెళ్ళిపోతాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నాకు వేరే ఇది డిబేటేనండి. ఇదేంటి ఇది? వెయిట్ వెళ్ళిపోతే మీ ఇష్టం, నన్నేం చేయమంటారు? మీరు వాళ్ళ సమాధానం చెప్పలేకపోతే వెళ్ళిపోండి. చెప్పాలనుకుంటే చెప్పలేమండి. ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీలకు సమాధానం చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అయితే లేదండి. ఓకే అరుణ గారు, జనరల్ గా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి అంటే ఒక ప్రొజెక్షన్ శేఖర్ రెడ్డి గారు చేశారు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఉన్న ప్రొజెక్షన్ అది అయ్యి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎప్పుడు మోసం చేస్తుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు సభల్లో పలకటం ఇష్టం లేదు, అంత స్థాయి కాదు అని చెప్పేసి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పలకట్లేదు అని చెప్పేసి వీళ్ళ భావన, లేదంటే వీళ్ళ పార్టీ అలాగ ప్రొజెక్ట్ చేస్తా ఉండుండొచ్చు. జనరల్ గా ప్రజల్లోకి వెళ్తున్న భావన ఏంటి అంటే ఆయన అంత ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి జనాలను మందిని అంతటిని తీసుకెళ్ళి ఆ గ్రౌండ్ లో పోగేసిన ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ అక్కడ జరిగింది అంటే బాహుబలిలో జరిగేలాంటి పరాభవం జగన్మోహన్ రెడ్డికి జరిగిద్ది అన్న ఉద్దేశంతోనే ఆ సభల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్న భావన. మీరు మరీ మీకు అర్థం కాకపోతే సామాన్యులు ఎవరైనా కలిసి అడగండి, తెలుస్తుంది. తెలియకపోతే రెండోది వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. కాదు శేఖర్ రెడ్డి అన్న నేను వెళ్తాను అంటున్నాడు కాబట్టి నాకు టర్న్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అంత పెద్ద ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కల్ట్ ఫ్యాన్స్ తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి కల్ట్ అంటే ఏందో చూపించే ఫ్యాన్స్ తల్లి. అంతేగాని పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే పరాభవాలు సినిమాల్లో అమ్మా. మీరు ఎంతకాలం సినిమా పార్టీ అయితే మాత్రం సినిమా డైలాగ్ మాట్లాడితే భావ్యం కాదు తల్లి, భావ్యం కాదమ్మా. అయిపోయిందమ్మా, భావ్యం కాదు తల్లి. కల్ట్ ఫ్యాన్స్ అంటే నేను చెప్తానేనండి. కల్ట్ ఫ్యాన్స్ అంటే
వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టి పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళ జెండా వాళ్ళు పట్టుకొని వస్తారు చూసారు మన సభలకి. వాళ్ళు జనసేనకు అదే జరిగింది. నిన్న జరిగింది అదే తల్లి. నిన్న అనంతపూర్ లో జరిగింది అదే తల్లి. ఫ్యాన్స్ అందరూ ఒక్కొక్క మీ వైసీపీ నాయకుడిని అడగండి ఇవాళ ఎంత ఖర్చు పెట్టారో మీ సభకు. ఒక్కొక్కరు జేబుల నుంచి డబ్బులు తీసి ఏడుస్తున్నారు. డబ్బులు వస్తున్నారో తిరిగి మళ్ళీ కల్ట్ ఫ్యాన్స్ అంట. సరేమ్మా అట్టమ్మా, కల్ట్ ఫ్యాన్స్ అంటే ఏందో నిన్న చూసారు కదమ్మా. కల్ట్ ఫ్యాన్స్ అంటే ఒక్క నిమిషం అండి శాఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఆవిడ మాట్లాడను. మీరు మాట్లాడుతుంటే ఆవిడ వాయిస్ రావట్లేదు. అరుణ గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు కంటిన్యూ చేయండి. వీళ్ళు యాక్చువల్ గా శేఖర్ రెడ్డి అన్న గారికి ఇప్పటి వరకు అనుభవం రాలేదేమోనండి. పర్సనల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ కి రాలేదేమో నాకైతే తెలియదు. వీళ్ళ గ్రౌండ్ లో ఉన్న చిన్న స్థాయి, అలాగే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులను అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సభల కోసం వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, అవి తిరిగి వస్తాయో రావో, ఎంత హీనమైన డైలమాలో వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆ నాయకులు కలిసి ఈయన మాట్లాడితే తెలుస్తుంది. మాకు తెలుస్తోంది కాబట్టి మేము చెప్తున్నా. మళ్ళీ కల్ట్ ఫ్యాన్స్ అని పెద్ద పెద్ద మాటలు. 2 క్వార్టర్లు 500 డబ్బులు, బండికి పెట్రోల్, కోడిగుడ్డు ఇన్ని తీసుకెళ్తే పాపం జేబులో వెళ్ళి చూసావు 2 క్వార్టర్లు ఇచ్చింది. అమ్మా నువ్వు చూసావు 2 క్వార్టర్లు ఇచ్చింది. ఇంకో విషయం మా అరుణమ్మ మీరు మాట్లాడితే అరుణమ్మ మాట మాట్లాడుతా ఉంది అన్న. అరుణమ్మ ఒక్క మాట మాట్లాడుతుంది ప్లీజ్ అన్న. మా చెల్లెమ్మ అరుణమ్మ మాట మాట్లాడుతా ఉంది. అనుభవం రాలేదంట. అరుణమ్మ ఒక మాట అమ్మా. 2019 ఎన్నికల తర్వాత నువ్వు రాజకీయాల్లోకి వచ్చావమ్మా. 2019 ఎన్నికల తర్వాత నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. 2009 ఎన్నికల్లోనే నేను ఎన్ఎస్యుఐకి ప్రెసిడెంట్ తల్లి నెల్లూరు జిల్లాలో. కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలమ్మా. అనుభవం గురించి మాట్లాడేదట. 2009 ఎన్నికలకు ముందే ఎన్ఎస్యుఐకి మా నియోజకవర్గానికి ప్రెసిడెంట్ తల్లి నేను. కొంచెం ఆగాలమ్మా. అనుభవం గురించి నువ్వు మాట్లాడతాడు తల్లి. 2019 ఎన్నికల తర్వాత వచ్చావు. 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఎందుకు తల్లి అనుభవం గురించి మాట్లాడతాను. రాజకీయాల్లో కింద పడి పైన మళ్ళీ కింద పడి మళ్ళీ వేసి కేసులు పెట్టుకుని మళ్ళీ పైకి లేసి మళ్ళీ కేసులు పెట్టుకుని మళ్ళీ పైకి లేసి ఆగు తల్లి. ఎందుకు చెప్పు ఆగుమా. రాజకీయాల్లో అనుభవం గురించి మీరు మాట్లాడకూడదమ్మా. మేము 2009 నుంచి ఎన్ని కేసులు పెట్టుకున్నామో మాకు తెలుస్తల్లి. 2014 నుంచి 19 మధ్య మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నామో అన్ని పడికి వచ్చామ్మా. ఎట్లా మాకు శాఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడితే ఆవిడ వాయిస్ రావట్లేదు. ఆవిడ మాట్లాడండి. మీకు నేను ఇస్తాను కదా సమయం. అరుణ గారు ఇక్కడ నేను రాజకీయాల్లో ఎవరి అనుభవాల గురించి నేను మాట్లాడలేదండి. అనుభవం ఉన్న వాళ్ళందరూ నెత్తి మీద జుట్టు నరిసిన వాళ్ళందరూ వేదాంతులు నెత్తి మీద జుట్టు నగరంతా పామర్లు అంటే నేను ఒప్పుకోను. అలాగే నేను మీ నాయకుల్లో మీరు మాట్లాడండి తెలుస్తుంది. కేవలం అక్కడ టీవీలో చూపించే విజువలైజేషన్స్ మీకు మీరు వేసుకునే డబ్బా వద్దు. మీ సెకండ్ స్టేజ్ లో ఉన్న నాయకులతో మీరు కలిసి మాట్లాడండి. వాళ్ళు కల్ట్ అభిమానుల కోట్లు ఖర్చు పెడితే వచ్చిన అభిమానులు అని చెప్పేసి మీ స్టేజ్ 2 లో ఉన్న నాయకులు చెప్తారు. ఆల్రెడీ అక్కడ ఏం పైనుంచి పేక మీద కత్తి పెట్టి తెస్తారా చస్తారా అంటున్నారు. పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయో రావో తెలియట్లేదన్న డైలమాలో మీ నాయకులు కుమిలి ఏడుస్తున్నారు. ఒకసారి నాయకులతో మాట్లాడని అంటున్నాను నేను. అట్టే తల్లి మీ కుళ్ళు మీ ఎట్లా చెప్పాలంటే మీ ఆందోళన మొత్తం కూడా నీ మాటల్లో కనిపిస్తా ఉంది తల్లి. నిన్న సభ చూడంగానే మీ భయం, మీ కుళ్ళు మొత్తం మీ ఈర్ష్యా ద్వేషాలన్నీ కూడా మీ సభ చూడంగానే మీ వాయిస్ లో కనిపిస్తా ఉన్నాయి తల్లి. దాని గురించి నేను మాట్లాడగలను. వరుణ్ గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుభవం గురించి చెబుతా ఉన్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చూసాం. ఎప్పుడు వచ్చాం కాదన్నా బుల్లెట్ దిగాలి, పోలవరాన్ని పూర్తి చేయాలని బుల్లెట్ దించి వెళ్ళిపోయాడు ఒక ఆయన. అట్లాగే ఏంటంటే మాటల కోటలు దాడుతూనే చేతలో వైసీపీ ప్రభుత్వం గడపలు దాడుతలా. వాళ్ళు నేను ఒకటే చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు ఎన్ని ఇచ్చేసినా కూడా, ఎన్ని పొరుల దండాలు పెట్టినా ఈ రాష్ట్రం సర్వనాశనం చేశారు. పన్నులతో మోత మోగించారు, అప్పులతో మోత మోగించారు. ఇక ఆయన చెప్పాడు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు భలే కామెడీ. లేక అవి ఉంటే చాలు, ఏం అవసరం. అంటే పోర్ట్లు ఎయిర్పోర్ట్లు మాకేం సంబంధం లేదా? విజయవాడ విమానాశ్రయం మూతపడిందని తెలిసి మళ్ళీ అభివృద్ధి చేసింది మేం కదా. ఏదో అసలు మాకేమో జీరో
అన్నా నేను మాట్లాడింది సీపోర్ట్ల గురించి అన్నా, ఎయిర్పోర్ట్ల గురించి కాదన్నా. నేను మాట్లాడింది అదే సీపోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఏదైనా కానీ అంటే ఈ ఉంటే చాలు అనమాట. అంటే కానీ రోడ్లు ఒక మాట మరి తెలుగుదేశం హయాంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. కనీసం 2,500 కోట్ల కేంద్రం నుంచి వచ్చే ఆ బిల్లులు ఇవ్వకుండా 100 మంది సాగు కారణమయ్యాడు మీ నాయకుడు. మళ్ళీ మేము హైకోర్టులో పోరాటం చేసుకుని ఆ బిల్లులు తెచ్చుకున్నాం. ఆ రోడ్ల మీద మీరు నడుపుతాడు కామెడీగా, ఆ బిల్లులు ఎవరు, మీరు మాత్రం ఒక రోడ్డు వేయకుండా ఉపాధి హామీ నిధులన్నీ సెంటు పట్టాకి పెట్టేసి మొత్తం ఎత్తేసారు. అట్లాగే మరి ఆనాడు మేము దేశంలోనే ఆ రోజున ఏదైతే టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తీసుకొచ్చింది మేము, సంపద తయారీ కేంద్రాలు తీసుకొచ్చాం, బిల్డింగ్లు మేము కట్టాం, దేశంలో నెంబర్ 1 వచ్చాం మేము ఆ రోజున. మీరు కావాలంటే రికార్డు వెరిఫై చేసుకోండి, మీ దగ్గర ఉంటే. మీరేంటంటే చేసింది, మీరు ఏం చేశారు చెప్పండి? రాజధాని మీద మాట తప్పలేదా? అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మీ నాయకుడు? ఏం గొప్పలు చెప్పాడు? 35,000 ఎకరాలు ఉన్నాయన్నాడు. 3 రాజధానులు మీరు ఎక్కడ ఏం చేశారో చెప్పగలిగే దమ్ము ఉందా? 3 రాజధానులు మీరు ఏదన్నా మాట్లాడినవాడు సార్, 3 రాజధానులు అయిపోయినాక ఇప్పుడు మన సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ కావాలంట. అంటే ఒకసారి అమరావతి అన్నారు, దానికి సరే ఓకేలేండి. కాదండి గురుమూర్తి గారు ఇది రోజు వినే ప్రసంగాలేవి, వాళ్ళు చెప్పినవి మీరు కూర్చుంటే మీ విలువ మీరు ఆ టైం వేస్ట్ చేసుకున్నట్టు. ఇప్పుడు అసలు మీ టిక్కెట్ల సమ్మతి ఏంటి, పొత్తులంశం ఏంటి, ఎవరెక్కడి నుంచి ఉంటున్నారు, ఎవరికెన్ని సీట్లు, బీజేపీ వస్తుందా, అది ఎప్పటికి తేలుతుంది? అందరిలోని మెదులుతున్న ప్రశ్న ఇది. అదేమన్నా క్లారిటీ ఉందా మీకు? చాలా క్లారిటీగా ఉన్నాం మేము. మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు, మాట్లాడుకున్నారు. మా సిస్టమ్ మాకుంటది, మా ఎత్తుగడ మాకుంటది. రాజకీయం అన్నాక మేము ఎక్కడా కూడా విభేదాలు చిన్నవి ఉంటే మేము సర్దుకుంటానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. దానికోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారితో మరి పొత్తు పెట్టుకుని ఈ రోజు వాళ్ళ యొక్క ఇద్దరు కూడా కూర్చొని వీటన్నిటి మీద చాలా క్లారిటీగా ఉన్నారు. మాకు ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇవాళ వాళ్ళని చూసుకోమనండి. వైసీపీ నుంచే తండోపతండాలుగా అందరూ కూడా వస్తా ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళు మాకుంటారు కాబట్టి మేము కూడా రిజర్వ్డ్ గానే ఉన్నాయి ఈ విషయంలో. కాబట్టి మేము ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదండి, చాలా క్లారిటీగా ఉంటాం. మాది కూడా త్వరలోనే ప్రకటిస్తారు, మొత్తం సీట్లు ప్రకటిస్తారు. ఏదైనా 1-6 ఉంటే మేము సర్దుకుంటాం. ఓకే శేఖర్ రెడ్డి గారు, త్వరలోనే ప్రకటిస్తారు, క్లియర్గా ఉన్నాము, మా వ్యూహం మాకుంది అని మాట్లాడే పరిస్థితి కాదు. మీరు విశాఖపట్నం వాసే కదా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా స్వీప్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో ఖచ్చితంగా విజయం ఆ పొత్తు పార్టీకే వస్తుంది అని చెప్పి అంత వీక్గా ఉన్నారు మీరు అక్కడ. సార్ స్వీప్ చేసుకోమనండి సార్. ఆ ప్రాంతాల్లో కాకపోతే రాయలసీమ ప్రాంతం కూడా పవన్ కళ్యాణ్ గారినే స్వీప్ చేయమనండి. కోస్తా ఆంధ్ర ప్రాంతం, నెల్లూరు ప్రాంతం కూడా ఆయన్నే స్వీప్ చేయమనండి సార్. ఎవరు వద్దన్నారు? ప్రజలు ఎవరికి స్వీప్ చేయాలి అనేది ప్రజలు డిసైడ్ అయిపోయినారు. మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, మేమెన్ని మాటలు చెప్పినా, ఇంకోరు ఎన్ని మాటలు చెప్పినా సరే ప్రజలు వినడానికి వెర్రి వాళ్ళు కాదు, ప్రజలు చూడకుండా ఉండడానికి వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు. ప్రజలకి మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. వాటిని గడప గడపకు వెళ్ళి మేము వివరిస్తాం. 2014 నుంచి 19 వరకు వాళ్ళు ప్రజలకు చేసిన అన్యాయం ఏంటి, ఒక్క తెలుగుదేశం పార్టీయే కాకుండా దానికి మద్దతు తెలిపినటువంటి జనసేన పార్టీ, వాళ్ళతో అధికారం పంచుకున్నటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజల గొంతు ఎలా కోసారు. అదే 2019 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజానికాన్నే కాకుండా రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా సంక్షేమ పథకాలు ఇచ్చారో మేము ప్రజలకు తెలియజెప్తాం. ప్రజలకు తెలియజెప్తాం. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే ఇంత డిస్కషన్? ఆయన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో ఆయన చెప్పండి. ఆయనకు రూట్ మ్యాప్ ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు. 2 చోట్ల కనీసం అట్లీస్ట్ ఒక్కో చోట కూడా ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయింది. ఏడైనా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ రోజుకి వాళ్ళ కొడుకు కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏడున్నాడు ఆ పవన్ కళ్యాణ్? ఆయన గురించి ఎందుకు మీరు అంత అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఆయన కేవలం రాజకీయాల్లో ఒక జోకర్ మాత్రమే. ఆయన గురించి మేము పెద్దగా ఆలోచించుకోలేదు. ఇంకో మాట సార్ 1 మినిట్ అండి వర్మ గారు. ఇంకో మాట మన గురుమూర్తి అన్న మాట్లాడుతూ భలే మాట్లాడారు. రాష్ట్రం అవినీతి అయిపోయింది, రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయిందని.
మీరు వర్మ గారు వాస్తవం ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు ఆపేస్తా ఉన్నారు. నెక్స్ట్ మీరు దాంట్లో మాట్లాడుకోండి అని చెప్పి, నెక్స్ట్ మీకు సమయం ఉన్న రోజు రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రం విధ్వంసం, రాష్ట్రంలో ఉద్యోగాలు, రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్రంలో పరిశ్రమలు, వీటి మీద సమగ్రంగా ఒక డిబేట్ మీరు కండక్ట్ చేయాలని ఖచ్చితంగా పెడదాం శేఖర్ రెడ్డి గారు. ఓకే, వెయిట్ అరుణ గారు, అవినయంగా మనం చేసుకుంటున్నాం సార్. అరుణ గారు, అది పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వాళ్ళకున్న అభిప్రాయం. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం సాక్షిగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి. అది ఎవరి గురించి ఎవరు మాట్లాడమన్నారు. ఆ తర్వాత దాని తర్వాత ఏ సభలో కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన పేరు లేకుండా ప్రస్తావించి ప్రతిసారి ఏదో హేళన చేయాలని చెప్పేసి ప్రయత్నము, ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సభలు ఏర్పాటు చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ డైరెక్ట్ గా బటన్ అకౌంట్ డబ్బులు వెళ్ళి పడతాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఓపెన్ గా ఖర్చు పెట్టి ప్రజా సభలు అని చెప్పేసి పెడుతూ ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే ప్రస్తావిస్తూ ఉండి, ఇప్పుడు మళ్ళీ ఆయన పేరెందుకు, మా పేరెందుకు, మీ పేరెందుకు అని చెప్పేసి ఎవరికి చెప్పుకుంటున్నారు ఈ డబ్బా మాటలన్నీ? వైసీపీ వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. నిరంతరం మీరు లేస్తే చేస్తాను పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ, మీ పార్టీ హ్యాండిల్స్, మీ పార్టీ ఛానల్స్, మీ పార్టీలో ఉన్న నాయకులు నిరంతరం ప్రెస్ మీట్లు పెట్టిందల్లా ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క మినిస్టర్ కూడా అతని శాఖకు సంబంధించి ఈ రోజుకి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. కేవలం పవన్ కళ్యాణ్ గారి సభలకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి చొక్కా గురించి, పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనం గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ల గురించి, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న డ్రెస్సుల గురించి, వీటి గురించి మీ నాయకులు మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ చివరిలోకి వచ్చాక ఎందుకు ఈ దింపుడు గల ఆశలు మీకు ఇంకా పోలేదు? ఓడిపోతానని తెలిసి కూడా తప్పదారిన పెట్టుకోవడం ఏం మాట్లాడండి ఇవన్నీ? రాష్ట్ర ప్రజలు లేదా మీరు బ్యానర్ల కోసం ప్రత్యేకించి ప్రకృతి మీద ప్రేమ ఎవరి గురించి పుట్టుకొచ్చింది? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే గురించి ఆపడానికి కదా మీకు ప్రేమ పుట్టుకొచ్చింది. పేద ప్రజల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకు? సినిమా ఫ్రీగా చూపించాలి మేము అని చెప్పేసి అనుకుంది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గారికి భయపడి కాదా మీరు టికెట్ల రేట్లు తగ్గించింది? తర్వాత ఉన్నాయి అదే టికెట్ల రేట్లు, తర్వాత ఉన్నాయి నిబంధనలు. పవన్ కళ్యాణ్ గారు అంటే భయంతో డబ్బా పట్ల మాట్లాడి నిరంతరం పోసుకుంటున్నారు ఒక్కొక్కరు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే చెప్పడానికి భయపడి చేస్తున్నాడని చెప్పండి. చెప్పడానికి లెక్క కాదు, చెప్పడానికి భయపడి చేస్తున్నాడు. ఓయమ్మ, పవన్ కళ్యాణ్ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందా తల్లి? మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో మీకే క్లారిటీ లేదు. ఉండమ్మా, ఉండు తల్లి. రేపు వాస్తవం చెప్తా చూడండి, ఉమ్మడి సభల్లో మీ జన సైనికుల్ని వాళ్ళు చెప్పులతో కొడతా ఉన్నారు తల్లి. దాని గురించి మీ పవన్ కళ్యాణ్ గారికి స్పందించే టైం లేదు. ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారే తల్లి. ఎందుకమ్మా మీ భవిష్యత్తును చేస్తున్నారు? మీ భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు మాట్లాడితే వాయిస్ బ్రేక్ అవుతుంది. అరుణ గారు, వర్మ గారు నేను క్లియర్ గా శేఖర్ రెడ్డి గారి ముందు 2 క్వశ్చన్లు ఉంచా. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం లేదని అనుకున్నాము, మీరు నేను అందరం భావిద్దాము. పర్యావరణం మీద ప్రేమ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఎందుకు పుట్టుకొచ్చింది? బ్యానర్లు అప్పుడు మాత్రం ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లే సిద్ధమైన బ్యానర్లు అని చెప్పేసి, పేదలు పెత్తందారులు అని చెప్పేసి బ్యానర్లన్నీ వీళ్ళే ఎందుకు వేయించారు? పవన్ కళ్యాణ్ గారు అంటే భయమా లేదా? రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు తగ్గించి పేద ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చి మద్యం ఎక్కువ రేట్లు కొనుక్కున్న పర్లేదు, సరుకులు ఎక్కువ రేట్లు కొనుక్కున్న పర్లేదు, మిగతావన్నీ నిత్యావసరాలన్నీ ఎక్కువ రేట్లు కొనుక్కున్న పర్వాలేదు, కానీ సినిమా టికెట్ మాత్రమే ఫ్రీగా చూడాలి, తక్కువ రేట్లు చూడాలని చెప్పేసి అప్పటికప్పుడు జీవో తీసుకొచ్చి టికెట్ రేటు తగ్గించింది పవన్ కళ్యాణ్ గారు అంటే భయం వల్ల, పేద ప్రజలంటే ప్రేమ వల్ల. ఆ తర్వాత అదే రేట్లు మిగతా సినిమాలకు ఎందుకు లేవు? ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయపడుతున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని కేర్ చేస్తున్నారా? సార్ దయచేసి పాపం ఆవిడ గట్టిగా అరుస్తుంది, కొంచెం పాపం కదా మా చెల్లెమ్మ, అంత గట్టిగా అరిచి దాహం తెచ్చుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. సో నేను ఒక విషయం చెప్తామా, అరుణమ్మ ఒక్క నిమిషం అమ్మా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మాత్రమే పర్యావరణం గుర్తొచ్చిందా అనే మాట మీరు మాట్లాడారమ్మా. పవన్ కళ్యాణ్ బర్త్డేకే కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కానీ మా పార్టీలో ఎవరి బర్త్డేలకైనా మాకు పర్యావరణం బాగా గుర్తొచ్చిందమ్మా. గుర్తొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ని బ్యాన్ చేసింది మేమే తల్లి. బ్యాన్ చేసిన తర్వాత మీ జనసేనకు సంబంధించి పొత్తులో ఉన్న టీడీపీ మోకలు కొంతమంది వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఎవరమ్మా స్టే తీసుకొచ్చింది వాటి మీద, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే రేట్లు దిగి వస్తాయి. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి ఒక్కరి సినిమాలు కూడా రేట్లు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఖర్చు పెట్టే రేటుకి, వాళ్ళు ప్రేక్షకుల దగ్గర నుంచి తీసుకునే రేటుకి ఎక్కడా పొంతన లేదు. ప్రేక్షకుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు అని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం, సార్ వినండి, మా రాష్ట్ర ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఇంకా వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని సినిమాలకు అలాగే తీసుకుంటున్నారండి, అన్ని సినిమాలకు అలాగే తీసుకున్నారా సార్? వినండి, వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను అడిగిన దాని సమాధానం చెప్పండి. ఆవిడ సంగతి వదిలేయండి, నాకు తెలియక అడుగుతున్నానండి. అరే నాకు తెలియక అడుగుతున్నా, నా దాని సమాధానం చెప్పండి. అన్ని సినిమాలకి అలాగే చేశారా, అలాగే చేస్తున్నారా? వినండి సార్, వినండి, అదే మాట్లాడుతున్నా నేను. వినండి, మా చెల్లెమ్మ పాపం నవ్వుతుంది, పాపం నవ్వి గొంతు పట్టుకుంటుంది. కొంచెం ఆగమ్మ తల్లి, నవ్వమాకమ్మ, అంత నవ్వి ఉపయోగం ఏముంది? ఇంకో విషయం ఏంటంటే, అది తగ్గించిన తర్వాత రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఆయన ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మా మంత్రుల గురించి? మాట్లాడిన తర్వాత కూడా సాక్షాత్తు చిరంజీవి గారి నేతృత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశ్రయించి ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నపం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది. సార్, మా సినిమాకి సంబంధించి, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి, సో మీరు దయచేసి రేట్లు పెంచాలి అనగానే వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నింటినీ మేము తెలియజేసుకొని మేము రేట్లు పెంచాం. దాంట్లో తప్పెక్కడుంది? సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి మాకు వాళ్ళ సమస్యలు తెలియజెప్పగానే మేము వాళ్ళ సమస్యలు చెప్పారు కదా. ఓకే, క్లారిటీ అన్నయ్య గారు, సరిపోద్దా క్లారిటీ? మీరు నమ్మేశారండి, మీరు నమ్మేసేయండి, జనం నమ్ముతారు లేదని తర్వాత చూపిస్తారు. గురుమూర్తి గారు, జనం నమ్మాల్సింది కాదు, మీరు నమ్మాలి. జనం ఆల్రెడీ నమ్మున్నారు, మీ జన సైనికులు మాత్రమే. వీళ్ళంటే పర్యావరణ ప్రేమ, వీళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణ ప్రేమికుడు కదా. వీళ్ళంటే ప్లాస్టిక్ ని నిషేధిస్తే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఆపారని హైకోర్టుకి వెళ్ళని చెబుతున్నారు. చేతగాని తరం అంటే ఇట్లాగే ఉంటది. మరి అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభలకు వెళ్ళా ఎందుకు చెట్లు నరుకుతున్నారండి? ఏమొచ్చింది చెట్లు నరకడానికి? చంద్రశేఖర్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళారు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం వెళ్తుంటే ఆపేసింది మీరు కాదా? పేద ప్రజల స్కూల్స్ డెవలప్ అవుతుంటే ఆపేసింది మీరు కాదా? అమరావతి ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తుంటే ఆపేసింది మీరు కాదా? ప్రజా ప్రయోజనిక అంశాల మొత్తం మీద కోర్టుకెళ్లి ఆపేసినటువంటి నీచమైన దుర్బుద్ధి ఉన్నటువంటి మీరు వచ్చి ఈ రోజు మాట్లాడుతా ఉంటే జనాలకు అన్ని తెలుసు. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం 10 నెలలు కావాలి, 10 భవంతులు కావాలి, పేదవారికి సెంటు పట్టలేదు. ఈసారి సింగిల్ డిజిట్ శంకరగిరి మాన్యాలన్నా మనకి. ఆగండి, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మళ్ళీ కూడా మిమ్మల్ని సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారని ఈసారి శంకరగిరి మీరు దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు దగ్గరలో ఉన్నాయి, నేను అడిగితే మొత్తం చెక్ చేస్తాం. మీరు ల్యాండ్ శాండ్ వైన్ లో ఏదైతే దోపిడీ చేశారో రాష్ట్రంలో మొత్తం చెక్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మొత్తం జరిగెళ్తారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంఖ్యలో మీరు శాతకాన్ని దొడ్డలాగా ఈ రాష్ట్రాన్ని సాగు చేశారు, గుర్తుపెట్టుకోండి. బాలేదన్నా బీసీలని, బీసీ కులాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల, బీసీ ఎస్సీ ఎస్టీ గురుమూర్తి గారు